శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది యాస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 8 తారీఖు నుంచి 14 తారీఖు వరకు తెలుసుకుందాం ఈ వారం రోజులు. అంతకంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. జనరల్గా చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వడం కోసం కానీ, లేకపోతే కొంతమందికి చదువు విషయంలో కానీ, కొంతమంది ఫారిన్ వెళ్ళడం కోసం కానీ, ఇట్లా మీకు చాలామంది జాతకాల్లో కొన్ని ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పర్సనల్గా మీ అందరి యొక్క జాతకాలు చూసి నేను చెప్తానండి. అంతేకాకుండా నేను షూటింగ్స్లోనూ లేకపోతే బిజీగా ఉండడం వల్ల, ఫోన్లో బిజీగా ఉండడం వల్ల ఒకవేళ మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఏమనుకోవద్దు. మీకు నా వాట్సాప్ నెంబర్లో ఇది ఉంది. మీ వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను మీకు ఫోన్ చేసి మీకు ఏం కావాలి మీకు నేను అడుగుతాను. అది మీరు చెప్తే ఖచ్చితంగా చెప్దామండి, అందులో డౌటే లేదు. నేనే చెప్తుంటాను. నాకు 34 సంవత్సరాల అనుభవం కూడా ఉంది ఇందులో. అది పక్క పెడితే అసలు మనం ఈ డిసెంబర్ నెలలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా రాసుల్లో ఉండే గ్రహాలు ఏ భావాల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. గురుడు వృషభ రాశిలోను, అంటే వక్రగతిలోను, చంద్రుడు కూడా 14వ తారీఖుని చంద్రుడు కూడా కలిసి ఉంటాడు వృషభ రాశిలో. అంతేకాకుండా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటాడు, కేతువు కన్యా రాశిలో ఉంటాడు. అలాగే రవి బుధులు వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రుడి ప్రభావం ఎక్కువ అండి, మకర రాశిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. శని మీకు తెలియదు ఏముందండి, కుంభరాశిలో ఉంటాడు. పైగా రాహువు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉంటాడు. ఆ రాహుతోనే చంద్రుడు కూడా 10th and 11th డేట్స్లో కూడా చంద్రుడితో కలిసి రాహు ఉంటాడు. సరే, ఈ గ్రహాల యొక్క ఏ హౌస్లో ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగానండి మనం 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు వరకు కూడా తెలుసుకోబోతున్నాం మనం. ఇక డిసెంబర్లో యొక్క వారఫలాలు. కన్యారాశికి ఈ వారం రోజులు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ రాశి గురుదృష్టి ఉండడం వలన సర్వసుఖాలు సర్వశుభాలు కలుగుతూ ఆనందంగా ఉంటూ వివాహ శుభకార్యాల వేడుకల్లో మీరు పాల్గొంటూ ఆనందోత్సవాలతో ఉంటారు. మీ బంధువులతోటి చుట్టాలతోటి హ్యాపీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. చుట్టాలని మీరు ఇంటికి వస్తారు, వాళ్ళతో బాగుంటారు. ఈ నెల మొత్తం కూడా కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ఎందుకనంటే కుజుడు కూడా ద్వితీయ భావం చూడడం వల్ల ధనపరంగా మీకు బాగా చేతికి రావాల్సిన సొమ్ములు చేతికి అందుతాయి. కుటుంబంలో వృద్ధి బాగా కలుగుతుందండి. యాక్చువల్గా మీ తోబుట్టువులు బాగా కలుస్తారు. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళు, మీ అన్నయ్యలు ఇవన్నీ కలుస్తారు. మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుంటుంది. మీకు కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు, అంటే చీరలు కానీ ఆభరణాలు కానీ ఇవన్నీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువనే. వాహన యోగం కలుగుతుంది. ముఖ్యంగా 4th భావం గురుడు ఉండడం వలన 4th భావాధిపతి భాగ్యస్థానం ఉన్నాడండి. ఎక్కడికైనా సుఖపడే తత్వంలోనే ఉంటారు. మీరు కంఫర్టబుల్నెస్ అంటే మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ఎప్పుడు కూడా కష్టపడడం తక్కువను, సుఖపడడం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మీకు వాహన యోగం ఉంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా అద్భుతంగా వాళ్ళకి ధనయోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలా చాలా బాగుందండి. ముఖ్యంగా 2nd హౌస్ లార్డ్ పంచమ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే శుక్రుడు ఉండడం వలన మీకు మంచి మంచి డ్రెస్సెస్ ఉండడము, సినిమా రంగంలో కూడా బాగా రాణించడము, కళారంగం ఉంటాం కదా, సాహిత్యము, సంగీతము, నృత్య కళాకారులకి, సినిమా రంగం డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, హీరోయిన్స్ అదే అందరూ పనిచేసేవాడు అందరూ కూడా శుక్రుడు కళ బాగుంటుందండి. ముఖ్యంగా మీ శుక్రుడు మీ అత్యంత రాజయోగకారకుడు ఎవరు? శుక్రుడు 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ బ్రహ్మాండంగా కోణంలో ఉన్నాడు. కోణంలోనే ఉండాలి, యోగిస్తాడు. ఖచ్చితంగా శుక్రుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, ప్రేమగా ఉండడము, కన్యా రాశి వాడికి రాసి పెట్టి ఉందలాగా. అంతేకాదండి, మీరు స్టాక్ మార్కెట్ అంటాం కదా, షేర్స్, స్పెక్యులేషన్, వాటిలో కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రేమగా ఉంటారు, ప్రేమ వివాహాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. పైగా పంచమ స్థానానికి గురుదృష్టి కూడా ఉంది. పుత్రిక సంతాన యోగం కలుగుతుంది. మీ పుత్రులకు కానీ ఏమాత్రం ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ జాతకం వలన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతూనే ఉంటారు. అద్భుతం. ఇప్పుడు ఆరభంలో శని ఏంటంటే మీ జాతకం కన్యారాశి వాళ్ళకి 6వ భావంలో శని మాటల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన పలుకుబడి, పదవులు, ఆనందంగా ఉండడము, కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే శని 6వ భావంలో ఉంటే శత్రు భయం కూడా పొంచి ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. మీకు గవర్నమెంట్ జాబులు రాసినా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా,
అంటే గ్రూప్స్ రాస్తూ ఉంటాం, సివిల్ సర్వీసెస్ రాస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా అండి కష్టపడి చదివితే శని భగవానుడు ఇచ్చి తీరుతాడు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి 6వ భావంలో శని కారకుడు అవుతాడు. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా అంటే కష్టపడి చదివితే శని భగవానుడు ఇస్తాడు. విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడానికి, అలాగే H1B వీసా కానీ, లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటాం, పర్మనెంట్ రెసిడెన్స్ అంటాం సరే, అవన్నీ కూడా శని కారకుడు అవుతాడండి. మీకు బాగా కష్టపడి చదువుతూ అలాగే కష్టపడుతూ శని భగవాన్ని పూజించాలండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రం జపిస్తూ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సప్తమ స్థానంలో రాహు ఒకటే తప్పు. ఇప్పుడు చంద్రుడికి కలిశాడు, అంటే చంద్రుడితో కలిసిన రాహు ఉండడం వలన 10-11 తారీఖుల్లో చంద్రుడి యొక్క విశేషమైన బలం అంతా కూడా రాహు తీసుకుని మిక్కిలి శుభ ఫలితాలే ఇస్తాడు అనడంలో సందేహం లేదు. అంటే మీ బిజినెస్ విస్తరణ బాగుంటుంది. మీకు బిజినెస్లో పాటు సినిమా రంగంలో రాహు సినిమా రంగం కారకుడు కాబట్టి దాంట్లోనూ ఐరన్, స్టీల్, కోల్ వాటిలోనూ ఈ విధంగా బాగుంటుంది. ఏదైనా మీకు అష్టమ స్థానాన్ని శని చూస్తాడు కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కానీ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మాత్రం స్ట్రాంగ్గా ఉన్న లాభంలో ఉన్నాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేవు మీ దగ్గరికి. ఈ విధంగా మీ భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు. భాగ్యస్థానంలో గురుడితో కలిసిన చంద్రుడు అద్భుతం కదండి. యాక్చువల్గా మీ సప్తమాధిపతిగా అయ్యాడు కదా, 9వ కేంద్రాధిపత్యం వచ్చిన శుభుడు కోణంలోనే ఉండాలి, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే భార్యాభర్తల అనురాగం బాగుంటుంది. అలాగే అంతేకాకుండా చంద్రుడు 11వ ఇంటివాడు, అద్భుతం. 11వ ఇంటివాడిగా కలిశాడు కాబట్టి గజకేసరి యోగంలో గురుచంద్రుడు ఉన్నారు కాబట్టి 13-14 తారీఖులో విశేషమైన సంపదలు కలుగుతాయన్న సందేహం లేదు. ఫారిన్ టూర్స్ కానీ, మీ సంపదలు పెరగడం కానీ, వాహనాలు, గృహాలు, కొత్త కొత్త ఆభరణాలు, డైమండ్ రింగ్స్, ఇటువంటి డైమండ్స్ కొనుక్కోవడం, ఇవన్నీ అవకాశాలు ఈ కన్యారాశి వాళ్ళకి ఉన్నాయి. గురుచంద్రుల కాంబినేషనే పర్ఫెక్ట్గా ఆయన కాపాడుతాడనడంలో సందేహం లేదండి. మీ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళందరూ కూడా అద్భుతమైన ఫలితాలు, వాళ్ళ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా మీ ఉద్యోగం, మీ జాబ్ విషయంలో కూడా బుధుడికి గురుదృష్టి ఉంది, రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ స్టేటస్ బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళకి చెప్తున్నారంటే ఉద్యోగ భద్రత ఉంది. ఉద్యోగాలు కొంత రావడం లేట్ అయినా కూడా ఉద్యోగంలో కూడా మీకు సక్సెస్ అవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా దశమస్థానం బాగుంది. ముఖ్యంగా అండి భాగ్యస్థానము, లాభస్థానము పర్ఫెక్ట్గా మీకు బాగున్నాయి. కుజుడు మీకు అసలు కుజుడు మంచివాడు కాదు కదా, కానీ లాభస్థానంలో ఉన్నాడు. 3వ ఇంటివాడు, 6వ ఇంటివాడు, 3, 6, 11 స్థానాల్లో పాపులు ఉంటారు కదా. కుజుడు మ్యాలిఫికే కదా, మీకు 3వ ఇంటివాడే కదా, 11 భావంలో ఉన్నాడు కదా, బ్రహ్మాండంగా యోగిస్తాడు. అంటే భూములు, వాహనాలు, ఆభరణాలు ఏంటంటే ఇంకా విశేషమైన సంపదలు కలగడానికి అంటే మీ జాతకాల నుంచి చూసుకోవచ్చమ్మా, అందరికీ కాదు. ఈ సంపద కలగడానికి ముఖ్యంగా ల్యాండ్ బిజినెస్లో బాగా ధనం సంపాదించడానికే అవకాశం ఉంది. అంటే ల్యాండ్ లార్డ్స్ అంటారు సరే, ల్యాండ్స్ అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి బాగుంటుందండి. పైగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, కంప్యూటర్ హార్డ్వేర్స్, ఈ కంప్యూటర్ సంబంధించిన వృత్తిలో ఉంటారు సరే, వాళ్ళందరూ ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ విధంగా కుజుడు అద్భుతంగా ఉన్నాడు. మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుత ఫలితాలు మీకు కలుగుతాయి అన్నది సందేహం లేదు. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందామండి. అన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. పూజించవలసిన దేవుడు ఏంటయ్యా అంటే అమ్మవారు అండి. ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే అన్ని రాశుల వాళ్ళకి మకర రాశిలో అంటే శుక్రుడు ఉండడం వలన శుక్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే అమ్మవారిని పూజించాలి. పైగా రాహు ప్రభావం కూడా ఉంది కాబట్టి అమ్మవారి, కనకదుర్గ అమ్మవారు, లలిత అమ్మవారు, పార్వతీదేవి, ఇలాగ మీరు ఎవరి దేవుని పూజిస్తే ఎవరి ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వలన, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళు రెమెడీస్ చెప్తున్నారండి. పూజించడం వలన, అమ్మవారి కుంకుమ పూజలు కానీ, చండీ హోమాలు కానీ చేయించుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళకి కూడా సర్వ సౌభాగ్యాలు, సుఖాలు కలగడం కాకుండా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కానీ, అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, వాళ్ళు అవ్వాల్సిన పెళ్ళిళ్ళ విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం విషయంలో కానీ మెయిన్ కారకురాలు అమ్మవారు రాహు. కాబట్టి మంగళవారం కానీ, శుక్రవారం కానీ అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయడం వలన అంటే ఇంట్లోనే అమ్మవారికి పూజించడం వలన సర్వ సుఖాలు, సర్వ శుభాలు అన్ని రాశుల వాళ్ళకి కలుగుతాయనడంలో సందేహం లేదు. ఈ విధంగా మీ అందరికీ మంచి జరుగుతుందని, ప్రతి రంగంలోనూ పొలిటికల్ రంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనపరుస్తారని, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలని, మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా ఇప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.